నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ కండని కరిగించే శ్రమ, రక్తాన్ని ధారపోసే శ్రమ. సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు. అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను అంటే దీని వెనక ఓట్లు కానీ దీని వెనక ఇంకో ఎన్నికలు కానీ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం, మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి, ఎంత దగ్గరికి రాగలం, మీ సమయాన్ని అంటే మీ కష్టాన్ని ఇంతన్నా తీయగలగాలి. అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది వేస్తే ఓట్లు వస్తాయి, ఇవి చేయకపోతే ఓట్లు రావా, అసలు ఆలోచించట్లా. మీకు ఎంత మూగజీవాలకి ఎందుకు చేయగలిగి, మీరు అనంతపురం నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే మూగజీవాలకి అవి ఓట్లు ఇవ్వవు మనకి, దానివల్ల ఓట్లు రావు మనకి. పుణ్యం వస్తుందని కూడా కాదు, విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు, మూగ జంతువు ఏం అడుగుతుంది? ఆ బాధ, ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో. అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థమవుద్ది మనకి. ఆ స్పందన నా ఒక్కడికే లేదు, మా వేదిక పైన ఉన్న అధికారులందరికీ, మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారో, విష్ణుమూర్తి అని ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో, ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులను కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని, ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని, నేను సింపుల్గా ఏం చేస్తాను, కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను. కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తిగా వెళ్ళాలి. ఆ తర్వాత మీరు శ్రమ చేశారు, మనకి మనం నిర్మించుకున్నాం. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక వరం.